ఆహారం కాదు అని తెలుసుకున్నాము. అసలు ఎప్పుడైతే మనం శాకాహారిగా మారామో అక్కడి నుంచి మనం మితాహారిగా మారాలి. సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎంత క్వాలిటీ తీసుకోవాలి, అంటే ఎన్ని ప్రోటీన్ ఉన్న ఫుడ్ని మనం తీసుకుంటున్నాము, ఎంత తీసుకుంటున్నాము అనే విధానంలోకి వచ్చేసేయాలి. మనం ఎప్పుడైతే మన కడుపుకి సరిపడినటువంటి ఆహారాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో, అంటే మనకి సగం ఫుడ్ కొంచెం ఖాళీగా పెట్టుకొని సగం మాత్రమే తినాలి అని మనకి మామూలుగా చెప్తా ఉంటారు. సో అట్లాగా మనకి ఎంతైతే అవసరమో మన పొట్టలో ఖాళీ కొద్ది పెట్టుకొని మనకి ఎంతైతే అవసరం ఇంకా చాలా అని మన బ్రెయిన్ చెప్తుంది. కానీ మనం ఏం చేస్తాం, అబ్బా పప్పు చారు భలే ఉంటుంది నాకు ఇష్టం రా అని చెప్పి ఇంకొక ముద్ద ఎక్కువ వేసుకొని తినేస్తూ ఉంటాము. సో అట్లా కాదు, మనకి ఎంతైతే అవసరమో అంత మాత్రమే మనము తీసుకోవాలి ఆహారాన్ని. సో దీనికి తోడుగా మనం ఎప్పుడైతే మౌనాన్ని జోడిస్తాము, ఆ మౌనం ఎప్పుడైతే పాటిస్తామో, అంటే ఇక్కడ యంత్ర మంత్ర తంత్ర అనేసి వస్తాయి. ఈ యంత్ర అంటే శరీరం, మంత్ర అంటే అవయవాలు, తంత్ర అంటే వాక్కు. ఆ వాక్కు శుద్ధి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనకి అన్నీ కూడా పాజిటివ్గా అనిపిస్తాయి, వినిపిస్తాయి కూడా. మనము ఇప్పుడు గబక్కులో ఒక మనిషిని ఒక మాట అనేసాము, ఆ మనిషి ఆ మాటను తీసుకోగలుగుతారా? ఆ మాట లేదంటే ఫ్యూచర్లో ఏమన్నా ఎరేజర్తో ఏమన్నా తుడిపే వేయబడదు. సో ఆ విధంగా మన వాక్కు శుద్ధి కావాలి అంటే కంపల్సరీగా మౌనం అనేది వీక్లీ వన్స్ అయినా కూడా మనం పాటించాలి. ఆ మౌనాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో సరికాని మాటలేవి, సరైన మాటలేవి అనేసి మనకి అక్కడ అర్థమవుతుంది. ఇక్కడ మళ్ళీ అంతర్మౌనం అనేసి ఒకటి ఉంటుంది. ఫస్ట్ మనం మౌనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్లీ తర్వాత అంతర్మౌనం అనేసి మీకే అర్థం అవుతుంది, అంతర్మౌనం అంటే. సో ఫస్ట్ మీరందరూ కూడా మౌనం కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి, వీక్లీ వన్స్ అయినా కూడా. అప్పుడు అంటే మనకి అర్థమవుతుంది, గుర్తుంటుంది, నేను ఈరోజు ఏం మాటలు మాట్లాడాను, ఇలా మాట్లాడచ్చా మాట్లాడలేదు, నేను ఇంకేమైనా మార్చుకోవాల్సింది ఉందా, అక్కడ మొదలవుతుంది ప్రశ్న. ఓహో నేను ఇది మార్చుకోవాలనేసి ఈ మౌనంలో మనకి అక్కడ అర్థమవుతుంది. ఓకే, సో మనకి తర్వాత మనం పుస్తకాలు స్వాధ్యాయం చేయాలి. మనం ఎప్పుడైతే ఈ స్వాధ్యాయాన్ని స్టార్ట్ చేస్తూ ఉంటామో మనకి ఆటోమేటిక్గా జ్ఞానం అనేది తీసుకుంటూ ఉంటాం. అంటే రకరకాల జ్ఞానం అంతా కూడా మనం ఆ పుస్తకాల ద్వారా తీసుకుంటూ ఉంటాము. ఈ తీసుకున్నటువంటి జ్ఞానాన్ని మనం ఇంకొకరికి పంచుతాం. అంటే ఇక్కడ ఏంటి, సజ్జన సాంగత్యం. ఈ సజ్జన సాంగత్యంలో మనం ఏంటంటే మనకు వచ్చినటువంటి ఆ అనుభవాలన్నింటినీ కూడా ఎప్పుడైతే ఇంకొకరితో ప్లస్ జనులు, సజ్జనులు అంటే మన ధ్యానులు అని కూడా చెప్పచ్చు. సో ఇక్కడ మనం ఎప్పుడైతే సజ్జన సాంగత్యంలో మన అనుభవాలని ఎప్పుడైతే డిస్కస్ చేస్తూ ఉంటామో మనం ఒక ఖాళీ గ్లాస్గా ఏర్పడతాము. అంటే మన అహంకారం అనేది అక్కడ తగ్గుతుంది. అక్కడ వచ్చినటువంటి అహంకార భావం అనేది సజ్జన సాంగత్యం తగ్గడం వలన మనం మళ్ళీ కూడా లెర్నింగ్ పొజిషన్లో కూర్చోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. అంటే ఒక మనిషి, ప్రతి ఒక్క మనిషి కూడా ఎప్పుడు కూడా లెర్నింగ్ చేస్తూనే ఉండాలి, అంటే నేర్చుకుంటూనే ఉండాలి. ఇప్పుడు అన్నం వండడం నేను చేసుకున్నాను, కూర వండాలి నేర్చుకోవాలి కదా, కూర వండడం నేర్చుకున్నాను, తాలింపు వండడం నేర్చుకున్నాను, బిర్యానీ వండడం నేర్చుకోవాలి. అంటే ఒక్క దగ్గర నేను నేర్చుకోవడం ఆపేస్తే మిగతావన్నీ సరే, వంట నేర్చేసుకున్నాను, ఇల్లు కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా లెర్నింగ్, అంటే ప్రాపంచికంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా అదే ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మనం ఒక జ్ఞానాన్ని తీసుకున్న తర్వాత ఇంకో జ్ఞానం తీసుకుంటూనే ఉండాలి. ఎప్పుడు కూడా మనం లెర్నింగ్ పొజిషన్లో కంపల్సరీ కూర్చోవాలి. అప్పుడే మనం సరైన విధానంలో ఉన్నట్టు లెక్క. ఓకేనా మాస్టర్స్? సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి 12 ట్యాబ్లెట్స్లో సజ్జన సాంగత్యం తర్వాత హెల్త్ సైన్స్ క్లాసెస్. అంటే ఎక్కడైనా కూడా మనకి క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి, మామూలుగా మన పిరమిడ్లో 1 డే క్లాసెస్ జరుగుతూ ఉంటాయి.
తర్వాత ఎక్కడైనా 2 days వర్క్షాప్స్, తర్వాత ఈ విధంగా అక్కడక్కడ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చినటువంటి ఆ మాస్టర్స్ ఏవైతే చెప్తున్నారో వాటిని మనం తీసుకోగలగాలి. ప్రతి ఒక్క జ్ఞానాన్ని, ప్రతి ఒక్క మాస్టర్ అనుభవాన్ని మనం ఖచ్చితంగా అక్కడ తీసుకోవాలి. ఆ తర్వాత మనం ఎన్ని బుక్స్ అన్ని చదివేసాము, డిస్కషన్స్ ఆచార సాంగత్యం అయిపోయింది, తర్వాత మాస్టర్స్ యొక్క విధానం కూడా తీసుకున్నాము. ఆ తర్వాత ఏం చేయాలి అంటే మనకి అన్నీ చూసేసాక ఒక మాస్టర్ని పట్టుకుంటాం. దేవరాజ్ సార్ లాంటి ఒక మాస్టర్ను, లేదంటే చంద్రశేఖర్ సార్ లాంటి ఒక మాస్టర్ను, ప్రతి ఒక్కరికి కూడా ఒక మాస్టర్ అనేది తప్పకుండా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయినప్పుడు మనం ఆ యొక్క ఆచార్యుని దగ్గర నుంచి ఆ యొక్క అంటే ఇప్పటి కాలానికి తగ్గట్టు నేను చెప్తున్నాను, ఆ యొక్క మాస్టర్ దగ్గర నుంచి మనం ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అంటే అందరికీ ఒకే మాస్టర్ నచ్చాలని రూల్ అయితే లేదు కదా. సో ఎప్పుడైతే మనము ఆ యొక్క మాస్టర్ దగ్గర నుంచి మనకి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, మాస్టర్ చెప్తానే ఉంటారు, క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, మాస్టర్ చెప్తానే ఉంటారు. సో ఈ విధంగా మన జీవితం అనేది, మన జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా, అంటే పూర్వకాలంలో ఎట్లాగంటే వీధి అంటున్నారు, ఊరి చివరన ఒక ఆచార్యుడు ఉండేవాడు అనమాట. మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే మనం ఏం చేస్తాము, అప్పట్లో ఆ ఊరి చివరన ఉన్నటువంటి ఆచార్యుల దగ్గరికి వెళ్ళి ఆయనకి ఈ విధంగా వచ్చిందని చెప్పుకొని 1 day మొత్తం అక్కడ స్పెండ్ చేసి, సో దానికి తగ్గ సొల్యూషన్ తీసుకొని మళ్ళీ మనం మన ఇంటికి వచ్చేస్తాం. సో ఆ విధంగా అనమాట. ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఒక మాస్టర్ దగ్గర నుంచి, ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీకి సంబంధించి ఒక మాస్టర్ దగ్గర నుంచి మనం ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటాం అన్నమాట. దానికోసంగానే అక్కడక్కడ మాస్టర్స్ని రకరకాలుగా మనం క్లాసెస్ అని పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఈ 12 tabletsలో ఆధ్యాత్మిక శాస్త్ర సేవ మెయిన్. ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను, మీరు 10 మంది ఉన్నారు, నేను ఇక్కడికి వచ్చి మీకోసం ఏమైనా చెప్తున్నానా, లేదంటే 10 మంది ఉన్నారు కదా అబ్బా నేను మాస్టర్ని ఐపీఎస్ అయినా అందుకని వచ్చి చెప్తున్నాను? లేదు, నా కోసం నేను వచ్చి చెప్పుకుంటున్నాను. అంటే నా యొక్క ఆత్మ ప్రగతి కోసం, లేదా ఒక సమాజం యొక్క ఆత్మ ప్రగతి కోసం మాత్రమే ఇక్కడికి వచ్చి నేను చెప్తున్నాను. సో దీన్ని ఏమంటారంటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటారు. అంటే ఒక పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, లేదా పిరమిడ్ కట్టడాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక శాస్త్ర సేవ కిందకి వస్తాయి. ఇప్పుడు ఆధ్యాత్మికానికి ప్రాపంచికానికి సంబంధం ఏంటి అంటే, ప్రాపంచికం అంటే ఇప్పుడు మన డైలీ రొటీన్ మన అనేసి ఉంటుంది. అంటే బిడ్డ, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు వీళ్ళు ఉంటారు. అదే ఆధ్యాత్మికానికి వచ్చేసరికి ఆత్మ కుటుంబీకులు అంటారు. ఇప్పుడు మనం అందరం కూడా ఆత్మ కుటుంబీకులు అన్నమాట. సో ఈ ఆత్మ కుటుంబీకులు అంటే మనం అందరం కూడా ఈ రోజు నుంచి కుటుంబ సభ్యులం అనేసి. ఓకేనా మాస్టర్, అర్థమవుతుందా నేను చెప్తుంటే? సో మనం ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవను చేస్తామో అప్పుడు మేడం ఏం చెప్పారంటే ఇందాక ఊరు చివరన అంటే ఒక ఆశ్రమం ఉంటుంది. ఒక రాజు కావచ్చు, ఎవరికైనా సరే ఒక విధానంలో సమస్యలు అనేవి ఎప్పుడు వచ్చేవి. ఆ సమస్యలు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి 1 రోజు, 2 రోజులు, వారం రోజులు, నెల రోజులు అక్కడ ఉండి ఆ యొక్క సమస్యని, దానికి పరిష్కారాన్ని తెలుసుకొని వచ్చేవాడు. ఇప్పుడు ఆ స్థానాల్లో ఏం ఏర్పడ్డాయంటే ఆ సమస్యకి పరిష్కారం కావాలంటే ఇప్పుడు ఎక్కడ పట్టు పుట్టగొడుగులాగా హాస్పిటల్ వచ్చాయి. దాని తర్వాత రక్షక వ్యవస్థ వచ్చింది, న్యాయ వ్యవస్థ వచ్చింది, ఇవన్నీ వచ్చాయి వాటి స్థానంలో. ఎప్పుడైతే మనము ఆచార్య సాంగత్యంలో ఉంటామో, ఒక ఆచార్యుడి దగ్గర మనం ఏ విధంగా అయితే నేర్చుకుంటామో అప్పుడు వీటికి స్థానం ఉండదు, వీటికి స్థానం అనేది ఉండదు. మరి ఆశ్రమ ధర్మాన్ని పాటించాలి అంటే, అక్కడ ఆచార్యుడి దగ్గర మనం ఉండాలి అంటే ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను మీకు.
ఒక వ్యక్తి సత్యాన్ని తెలుసుకోలేక, ఆ సత్యం వెనకాల పోలేక, సత్యంతో ముడిపడలేక, ప్రాపంచిక జీవితమే, ఈ శరీరమే ఇదే శాశ్వతం అనుకొని జీవించేటువంటి విధానంలో తన యొక్క కర్తవ్యాన్ని మర్చిపోతున్నాడు జీవితంలో. అంటే ఈ భూమి మీదకి వచ్చినటువంటి జీవిత జయాన్ని మర్చిపోతున్నాడు. ఎలా మర్చిపోతున్నాడు అనేది తర్వాత ఇంకొకసారి ఎప్పుడైనా అవసరమైనప్పుడు తెలుసుకున్నాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మన కుటుంబ కర్తవ్యంలో బాధ్యత అనేది పదమే లేదండి. బాధ్యత అనేటువంటి పదమే ప్రపంచంలో ఆధ్యాత్మికంలో లేదు. ఇక్కడ ఉండేదంతా కర్తవ్యమే. అసలు బాధ్యత అనే దానికి అసలు అర్థమే లేదు. అసలు కర్తవ్యం ఉంది. ఆ కర్తవ్యం అంటే ఏంది? మన బిడ్డలు మన కడుపును పుట్టారు, వాళ్ళని పెంచాలి, పెద్ద చేయాలి, వాళ్ళకి విద్యా బుద్ధులు చెప్పాలి, వాళ్ళని ఒక ప్రయోజకం చేయాలి. దీన్ని మనం బాధ్యతగా అంటున్నాం. బాధ్యత అంటే భుజాన్ని వేసుకుంటున్నాం, కానీ అది బాధ్యత కాదు, అది కర్తవ్యం. మనం చేయాల్సినటువంటి పని కంపల్సరీ. బాధ్యతకి కర్తవ్యానికి తేడా అర్థమైంది కదా. ఇది కంపల్సరీ చేయాలి. మనం ఎప్పుడైతే మన కర్తవ్యాలు కొంతవరకు పూర్తి చేసుకున్నామో, ఒక 50 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వచ్చి ఉంటుంది వయసు. ఆ వయసు వచ్చినప్పుడు కంపల్సరీ కుటుంబంలో కావచ్చు, లేదు బయట వాళ్ళు కావచ్చు, మన వల్ల కావచ్చు, కొంత విసుగు అనేది మనుషులు ఏర్పడుతుంది. అది పసిబిడ్డకు కావచ్చు, పెద్దవాళ్ళకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. విసుగు ఏర్పడడం అనేది ఇక్కడ సంబంధం లేదు. కానీ కొంత కర్తవ్యం అనేది పూర్తయిన తర్వాత మాత్రం కంపల్సరీ, ఈ కంపల్సరీ విధానంలో మనము ఎప్పుడైతే మనకు ఏర్పడిందో ఈ యొక్క విసుగు అనేది, మనం కంపల్సరీ ఒక ఆశ్రమ ధర్మాన్ని పాటించాలి. దాన్ని వానప్రస్థాశ్రమం అంటున్నాం. అక్కడికి వెళ్ళి మన టైంని అక్కడ స్పెండ్ చేసి, మనం తీసుకోవాల్సినటువంటి నాలెడ్జ్ని తీసుకొని మన జ్ఞానాన్ని పెంచుకోవాలి. అట్లా చేయట్లే మనం. అట్లా చేయకుండా ఇక్కడ ముడిపడిపోయి కట్టేసుకుంటున్నాం. వద్దని నేను చెప్పట్లేదు, బాగా అర్థం చేసుకోండి, చెప్పేటువంటి మాటను అర్థం. ఇది అపార్థాలు చేసుకుంటున్నారు చెప్తుంటే, అది కాదు ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ని మనం తెలుసుకోవాలి. మన ఆత్మ ప్రగతి కోసం మనం వచ్చామని చెప్తూనే ఉన్నాం కదా. సో ఇక్కడ ఎప్పుడైతే ఆ పని మనం చెయ్యమో అప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక ఐసీకో లేదు ఒక హాస్పిటల్లో ఒక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది మనిషికి. ఎప్పుడైతే ఈ పని చేసామో ఆ అవసరం అనేది ఉండదు. అక్కడ ఏం చేస్తున్నాము? డబ్బు పెడుతున్నాం, మనతో పాటు ఒక 2, 3 మనుషుల యొక్క సమయాన్ని తినేస్తున్నాం. పైపెచ్చు టెన్షను, సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే ఇవన్నీ మన దగ్గరికి రాకూడదు అనుకుంటామో, మనం ఏంటంటే మన యొక్క విధానంలో ఆశ్రమ ధర్మంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ ఏముండవు. నీకు డబ్బు ఖర్చు లేదు, అన్నీ మిగులుతాయి, ప్లస్ నీ నాలెడ్జ్ పెరిగి నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఇది ప్రకృతి సత్యం. ఇది ప్రకృతి సత్యం, అసలైనటువంటి సత్యం. ఆ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, దేని గురించి చెప్పారు? తర్వాత సజ్జన సాంగత్యం తర్వాత, ఆచార సాంగత్యం తర్వాత ఇంకోటి ఏం చెప్పారు? ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అన్నారు. ఆధ్యాత్మిక శాస్త్ర సేవ వేరమ్మా, ఆధ్యాత్మిక సేవ వేరు. ఆధ్యాత్మిక సేవ అనేది ఏంటంటే, ఆధ్యాత్మికంగా మనకు ఏది అవసరమో దాన్ని ఇతరులకు అందించడం, అది ఆధ్యాత్మిక సేవ. ఒక పిరమిడ్ కట్టడాలు, తర్వాత ఈ జ్ఞానం కోసంగా బోధించేటువంటి వాళ్ళకి అన్నదానం చేయడం, అది అంతవరకు ఆగిపోతుంది ఆధ్యాత్మిక సేవ. ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే ఏంటంటే, ఇక్కడ శాస్త్రము అంటే నిరూపించబడింది. అర్థం చేసుకోండి, శాస్త్రము అనగానే నిరూపించబడింది. ఆ నిరూపించబడినటువంటి ఆత్మ జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే ఇతరులకి చెప్పుకుంటూ పోతూ ఉంటావో, ఇతరులకి ఎప్పుడైతే చెప్తూ పోతూ ఉంటావో, అది ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. సో ఆధ్యాత్మిక సేవకి, ఆధ్యాత్మిక శాస్త్ర సేవకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆధ్యాత్మిక సేవ వేరు, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ వేరు. ఇప్పుడు పత్రిజీ కావచ్చు, బుద్ధుడు కావచ్చు, తర్వాత వచ్చేసి జీసస్ కావచ్చు, మహమ్మద్ ప్రవక్త కావచ్చు, వీళ్ళందరూ ఏం చేశారంటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవను చేశారు. వాళ్ళు ఆధ్యాత్మిక సేవ వాళ్ళు చేయలే, ఆధ్యాత్మిక శాస్త్ర సేవను చేశారు. ఎలాగంటే తాము తెలుసుకున్నటువంటి ఆత్మ జ్ఞానాన్ని ఆ యొక్క ఆధ్యాత్మిక విధానంలో అందరికీ పంచాలనేటువంటి విధానంలో వాళ్ళందరూ శ్రీకృష్ణ భగవానుడి కాడి నుంచి
వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధానంలో వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రంథాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పడింది అర్థమవుతుందా? వాళ్ళ యొక్క తీసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని పంచేటువంటి విధానంలో ఒక్కొక్క పుస్తకం ఏర్పడింది మనకు. సో వాళ్ళు చేసిందంతా ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేశారు. వాళ్ళు ఆధ్యాత్మిక సేవ కాదు, ఆధ్యాత్మిక సేవ వేరే వాళ్ళు చేశారు. ఇప్పుడు ఆ ఉంది నేరేడుపల్లి చూపించింది కదా రాముడికి, అది ఆధ్యాత్మిక సేవ. ఆయన యొక్క విధానం కోసం, ఆయన యొక్క అభివృద్ధి కోసం ఆవిడ చేశారు. అది ఆధ్యాత్మిక సేవ. ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే రామాయణం ఏర్పడింది, భాగవతం ఏర్పడింది, ఖురాన్ ఏర్పడింది, బైబిల్ ఏర్పడింది. ఇది ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. అర్థమైంది కదా డిఫరెన్స్? సో అట్లాగన్నమాట. ఓకేనా? ఏంటది? సేవల గురించి చెప్పాలా నేను? అసలు సేవల గురించి సేవ అంటే అర్థమైంది చెప్పండి. నేను త్వరగానే 2-3 నిమిషాలు చెప్పేస్తాను. నేను సేవ అంటే అర్థమైంది చెప్పండి. ఆశించకుండా అనేది వద్దులే, ఇతరులకి హెల్ప్ చేయడం, ఇతరులకి హెల్ప్ చేయడం, ఇతరులకి హెల్ప్ చేయడం. దేంతో చేస్తాం మనం? దేంతో చేస్తాం మనం? ఎలా అనలా, దేంతో చేస్తాం? అవునా? మనసుతో నాకు ఒక ₹1,00,000 ఉంది. पैसा करता माँ वो नमे मैं पूछता है सो हमें हेल्प करता ना, कैसा करता हूँ, किससे करता, कैसा हाथ से करता हूँ. అంటే మనం చేతులతో చేస్తాం సేవని. ఫస్ట్ మనం చేతులతో చేస్తాం. ఎవరికైనా కూడా ఏదైనా పంచాలన్నా ఏదైనా చెయ్యాలన్నా కూడా చేతులతో చేస్తాం మనం సేవని. అవునా కదా? అయితే ఇక్కడ సేవని ఎలా తీసుకున్నామంటే 3 రకాలుగా తీసుకుంటున్నాం సేవని. 3 రకాలుగా అయినటువంటి సేవని ఎలా తీసుకుంటున్నామంటే, 1 సాంఘిక సేవ, 2 శరణాగతి సేవ, 3 నెక్స్ట్ ఆధ్యాత్మిక సేవ. ఆధ్యాత్మిక సేవలోనే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ కూడా వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే, సాంఘిక సేవ అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి తన యొక్క పేరు ప్రతిష్టల కోసమో లేదు తన విధానం కోసమో తన కోసమే తాను చేసుకుంటూ ఉంటాడు. సమాజంలో తన కోసమే తాను చేసుకుంటాడు. ఏంటంటే నాకు పేరు కావాలా, దేవరాజు అనేటువంటి ఫోటో పడాలా. అర్థమైందా? దీనికోసం సేవలు చేస్తూ ఉంటాం మనం. ఈ సేవల కోసం అన్నదానం చేస్తాం, ధనదానం, అదే భూదానం, గోదానం, ఏదో వస్త్రదానం చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తున్నాం? నేనే అనుకొని చేస్తున్నా. దేవరాజు శాశ్వతమేడా? దేవరాజు ఈ శరీరంతో ఈ శరీరం పరంగా చేస్తున్నా నేను. ఓకేనా? ఇది అర్థమైపోయింది కదా? క్లియర్ కట్. ఓకే. నెక్స్ట్ శరణాగతి సేవ. శరణాగతి సేవ అనేది ఎలా ఉంటుందంటే, ఒక సంస్థ లేదు ఒక పేరు లేదు ఇంకొక విధానంలోకి వెళ్ళి అక్కడ దానికి మనం శరణాగతి అయిపోయి మనం సేవ చేస్తాం. ఎలాగా అంటే, ఇప్పుడు సాయిబాబా ఉన్నారు. సాయిబాబాని మనం చూసి ఆయన ఇక్కడ ఉన్నటువంటి దైవమూర్తి అని అనుకొని ఆయన పేరుతో అన్నదానం చేస్తాం, ఆయన పేరుతో వస్త్రదానం చేస్తాము, అన్నీ చేస్తాం కదా. విద్యాబుద్ధులు కూడా నేర్పిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? మనలో ఉన్నటువంటి బాధల్ని, మనలో ఉన్నటువంటి ఈ కష్టాలని అన్నిటినీ కూడా ఒక మూట కడుతున్నాం. ఎక్కడ మూట కడతామా? మన మైండ్లో కడతాం. కట్టేసి ఆయన పాదాల కాడ బారేస్తున్నాం. అంటే ఏంటి? ఇక్కడ ఆయనకి సరెండర్ అవుతున్నాం. సరెండర్ అయిపోయి శరణాగతి అయిపోతున్నాం. శరణాగతి అయిపోయి అక్కడ సేవ చేస్తున్నాం మనం. సో ఏది తప్పు కాదండి. కానీ ఇక్కడ సాంఘిక సేవ కంటే, ఇప్పుడు సాంఘిక సేవ నేను చేస్తున్నాను. ఒక వీధిలో నిలబడి నా పేరు ప్రతిష్ట కోసం ఒక పెద్ద బ్యానర్ కట్టుకొని అందరికి గొడ్డలు ఇస్తా ఉన్నా, రోడ్లో పోయేవాడు దేవరాజు ఇచ్చాడని తీసుకొని పోతుంటాడు. కానీ ఇక్కడ ఒక విధానంలో శరణాగతి అయిపోయి చేసేటువంటి విధానంలో ఒక విగ్రహం దగ్గర, ఒక గుడిలోనో లేదు ఇంకొక దగ్గర మనం చేస్తుంటాం ఆ సేవని. ఆ సేవ చేసేటప్పుడు ఇది పిరమిడ్ మాస్టర్స్కి అందరికి అవసరం అమ్మా ఈ సబ్జెక్టు. ఆ విధానంలో అక్కడ ఏం జరుగుతుందంటే, ఎవడో ఒకడు వచ్చాడు, భిక్షగాడు ఎవరో ఒకరు వచ్చారు, అన్నం తిన్నారు.
అన్నం తిని లేదు ఒక జత బట్టలు ఇచ్చాము. ఆ బట్టలను తీసుకున్నప్పుడు ఆ అన్నం తిన్నప్పుడు వాడికి ఆకలి తీరింది. అక్కడ వెంటనే అక్కడ ఏం కనిపిస్తారు? అక్కడ ఒక విధానంలో ఒక పేరు, ఒక స్టాచ్యూను, ఒక దేవుడు ఏదో ఒకటి కనిపిస్తారు. అప్పుడు వాడికి ఏం ఆలోచన వస్తుంది? నాకు ఈరోజు సాయిబాబా అన్నం పెట్టాడు అనే ఆలోచన వస్తుంది. ఇక్కడ దేవాలేడు. అర్థమవుతుందా? దేవాలేడు. చేసిందేమో నేను శరణాగతి అయిపోయా. అక్కడ ఎవరికి అయిపోయాను? బాబాకి అయిపోయా. బాబాకి అయిపోయి అక్కడ అన్నదానం చేసినప్పుడు అన్నం తిన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి ఏమని ఆలోచిస్తాడు? బాబా అన్నం పెట్టాడు అంటాడు. అప్పుడు అతని మనసులో కొంత మార్పు అనేది వచ్చిందా రాలేదా? ఆలోచించగలిగాడు కదా. సో అక్కడ భక్తి అనేది పుట్టింది. సో శరణాగతి సేవ అనేది సాంఘిక సేవ కంటే గొప్పది. శరణాగతి సేవ అనేది సాంఘిక సేవ కంటే గొప్పది. సో ఇక్కడ ఆ తర్వాత స్టెప్లో ఉన్నాం మనం. ఆ తర్వాత స్టెప్లో పెట్టాడు మనం పత్రిజీ గారు. ఎట్లా పెట్టారంటే నీ యొక్క సత్స్వరూపాన్ని తెలుసుకునే దానికి మనం ఇప్పుడు ఉబలాట పడుతున్నాం. అసలు నేను ఎవరు, నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, నాకు కావాల్సింది ఏంది, నా యొక్క ప్రయాణం ఎక్కడి వరకు ఉంది, అసలు నేను తర్వాత ఎక్కడికి వెళ్తాను, ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, నా తర్వాత నా ప్రయాణం, ఇవన్నీ ప్రశ్నలు మనలో ఉన్నాయి. ఈ ప్రశ్నల కోసం మనం ఇక్కడ వెంపర్లాడుతున్నాం. సో ఇక్కడ ఏంటంటే నీ ఆత్మ జ్ఞానం కోసం మనం పాకులాడుతున్నాం కదా. ఆ పాకులాడేటువంటి విధానంలో ఎవరికైతే ఆత్మ జ్ఞానం అవసరము ఉందో ఆ ఆత్మ జ్ఞానం కోసంగా వచ్చి కూర్చున్నటువంటి వ్యక్తికి మనము సేవ చేస్తున్నాం. దాన్ని ఆధ్యాత్మిక సేవ అంటారు. అర్థమవుతుందా? మరి శరణాగతి సేవకి ఆధ్యాత్మిక సేవకి తేడా ఏంటి అంటే ఇక్కడ సాంఘిక సేవలో కావచ్చు, శరణాగతి సేవలో కావచ్చు, ఆధ్యాత్మిక సేవలో కావచ్చు, ఇక్కడ కూడా అన్నదానం జరుగుతుంది, ఇక్కడ కూడా వస్త్రదానం జరుగుతుంది, ఇక్కడ కూడా అన్ని దానాలు జరుగుతాయి. కానీ సాంఘిక సేవలో అసలు పట్టించుకోరు. శరణాగతి సేవలో ఏం జరిగింది? కొంతవరకు భక్తి తత్వం అనేది ఏర్పడింది. అవునా కదా? కొంతవరకు మార్పు అనేది ఏర్పడింది. ఆధ్యాత్మిక సేవలో ఏం ఏర్పడుతుందో తెలుసా? ఈ జన్మకే కాకుండా ఆధ్యాత్మిక సేవ ఎందుకు చేయాలనే చెప్తున్నా. అంటే నెక్స్ట్ స్టెప్లో కూడా వెళ్ళిపోయాను నేను. ఆధ్యాత్మిక శాస్త్ర సేవ ఎందుకు చేయాలి అంటే ఈ జన్మకే కాకుండా నెక్స్ట్ జన్మంటూ కూడా ఉంటే ఆ జన్మకు కూడా పనికి వచ్చేటువంటి జ్ఞానాన్ని మనము తీసుకొని పైకి వెళ్తున్నాం. ఆ విధానానికి మనం ఉపయోగించేటువంటి సేవ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. గత జన్మకు కూడా రేపు జన్మంటూ ఒకవేళ ఉంటే ఈ జన్మలో అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని మన మనసులో ఉంది, ఓకే. కానీ రేపు జన్మకు కూడా అంటే నెక్స్ట్ జన్మకు కూడా ఆ యొక్క విధానం కావాలి అంటే ఇక్కడ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనేది అవసరమైతే ఉంది. కాబట్టి ఎక్కడైతే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనేది కొనసాగించబడుతుందో అక్కడ టోటల్గా మొత్తం అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. వేరే ఆలోచనలే ఉండవు. చూసారా? ఇప్పుడు ఈ సాంఘిక సేవలో వాళ్ళు చేస్తారు, ఫ్లక్స్ వేసుకుని అన్ని చేస్తారు కదా, వాళ్ళకి మోక్షం అనేది రాదా? మోక్షం అనేది రాదా వస్తుందా అనేది మనకొద్దు, అతని స్థితి. కానీ దీనికి ఉన్నటువంటి విషయము మీరు ఎత్తుతున్నారు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. కొంతమందికి స్పాండ్లైటిస్ ఉంటాయి, భుజాల నొప్పులు ఉంటాయి, ఈ మెడ నొప్పి ఉంటుంది. ఈ భుజాల నొప్పులు ఎందుకు వస్తాయి అంటే ఎక్కడ నువ్వు ఏది చెయ్యాలో అది చెయ్యకుండా, ఎక్కడ ఏది నువ్వు చెయ్యాలో అది చేయకుండా నువ్వు వేరే విషయంలో నువ్వు ఏలు పెడుతున్నావు, నువ్వు చెయ్యి పెడుతున్నావు. అందుకే నేను ఫస్ట్ అడిగిన మాట ఇదే, మనం ఒకరికి సేవ ఎలా చేస్తాం, దేంతో చేస్తామని అడిగింది. దేంతో చేస్తామో చేతితో చేస్తాం. సో ఆ విషయంలో మనం ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోయామో అప్పుడు భుజాల నొప్పులు వస్తాయి. అది దీంట్లో ఉన్నటువంటి సత్యం. ఎందుకంటే ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయి ఒకసారి ఆలోచించారా? 19వ రోజా ఇది? ఎందుకు ఆలోచిస్తున్నారా? ఇక్కడ ప్రపంచం మొత్తం ఉన్నటువంటి విశ్వం అంతా కూడా, ప్రపంచం కాదు మొత్తం విశ్వం అంతా ఉన్నది ఒకటే ఆత్మ పదార్థం. ఏది చేసుకున్నా మన కోసం కాదు. కానీ ఒక విధంగా
మన ఆత్మ ఇన్నర్లో ఉన్నటువంటి మన ఆత్మ ఎదుగుదల కోసం చేస్తున్నాం. ఇక్కడ మనము అంటే నేను అంటే శరీరము కాదు అనేటువంటి భావానికి టోటల్గా వచ్చేయాల. ఆత్మ అనేటువంటి భావంలోకే రావాలా. ఇప్పుడు సారు ప్రశ్న అట్లా కాకుండా ఇంకో విధంగా కానీ అడుగుంటే నా దగ్గర నుంచి ఆన్సర్ రావాలి ఆయనకి. ఎట్లాగంటే, సార్ ఇది తెలుసుకుంటేనే మనకు ముక్తి వస్తుందా, మోక్షం వస్తుందా? మరి రామదాసు ఉన్నాడు, అన్నమయ్య ఉన్నాడు, వాళ్ళు మోక్షాన్ని పొందలేదా? ఈ ప్రశ్నగానే వేసి ఉంటే నేను ఆన్సర్ ఖచ్చితంగా చెప్పాల్సిందే. అవునా కదా? చెప్పండి, దాని గురించి ఒకసారి ఆలోచించండి, విశ్లేషించండి. ఎందుకు అనేది చెప్తాను నేను. ఎట్లాగంటే, మొత్తము ఉన్నటువంటి ఆత్మ పదార్థము ఒకటే. ఇప్పుడు ఏదో సినిమా ఉంది, ఏంది, నాగేశ్వరరావు సినిమా, విఠల కాదు చక్రధారిలో ఆయన కుమ్మరి, ఆయన ఒక భక్తుడు. ఆ భక్తి తత్వంలోనే ఉండిపోయాడు. ఎలా ఉండిపోయాడా? కనీసం ఆ బిడ్డ వచ్చి తన కాళ్ళ కింద దూరేది కూడా చూడాలి ఆయన. ఆ బిడ్డను కూడా వేసి దాంట్లో దొక్కాడు. అంటే అక్కడ ఇంక వేరే కనపడ్డాలి ఆయన కనపడేదంతా ఒక్కటే. ఏంది? ఆ యొక్క ఆ రూపమే, ఆ విధానమే కనిపిస్తుంది. ఆ విధానంలో మనం ఉండగలుగుతున్నామా? లేదు. అన్నమయ్య చూడండి, లాస్ట్కి వాళ్ళే వచ్చారు ఆయన కాడికి. అది సినిమానో ఏదో తర్వాత విశ్లేషించుకుందాంలే. వాళ్ళే వచ్చి ఏమడిగారు? నువ్వు పాడినటువంటి పాటలు మమ్మల్ని అంత మధురంగా మమ్మల్ని తీసుకెళ్ళాయి, నీ దగ్గర నుంచి మాకు అది కావాలా మళ్ళీ అని అడిగారు. ఆ విధానంలో మనం ఉండగలుగుతున్నామా? కదా. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకునేటువంటి సత్యం ఏంటంటే, ఆ స్థితికి మనం వెళ్ళాలి అంటే ఆ భగవంతుడి యొక్క స్థితిలో మనం ఎప్పుడైతే వెళ్తామో, అసలు ఉండే సత్యం ఏంటంటే అంశాత్మగా భూమి మీదకి వచ్చాం. వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ఆల్ స్పిరిచువల్ బీయింగ్స్ హూ కేమ్ టు ద ఎర్త్ ఫర్ లెర్నింగ్ హ్యూమన్ లెసన్స్. ఇది సత్యం. మనం ఎవరు మనుషులం కాదు. మనుషులని మనం భ్రమ మాత్రమే. మనం దైవ స్వరూపాలం. భూమి మీదకి ఎందుకు వచ్చామంటే మానవ జన్మలో ఉన్నటువంటి ఈ పాఠాలని నేర్చుకునేదానికి వచ్చాం. బజారుకి వెళ్ళాం, సరుకులు కొనుక్కున్నాం, మన పని అయిపోయింది. ఎక్కడికి రావాలి మనం? మరి ఇది బజారు, ఇది పాఠశాల, ఇది బడి. ఇక్కడికి వచ్చాం, ఇక్కడ అన్ని పాఠాలు నేర్చుకున్నాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎక్కడుంది మన ఇల్లు? ఎక్కడుంది? అది సత్యం. కొంత భయం వేస్తుంది, కాదు చెప్తాను. ఉన్న సత్యం అయితే ఇది. మళ్ళీ మనం మన ఇంటికి వెళ్ళాలా? మన ఇల్లు ఎక్కడ ఉంది అంటే అక్కడ ఉంది, శాశ్వతమైనటువంటి ఇల్లు అక్కడ ఉంది. ఆ ఇంటికి వెళ్ళాలా? ఈ సత్యాన్ని తెలుసుకున్న రోజు ఎవరైనా తప్పు చేస్తారా? అవునా కదా? కాబట్టి మనం చేసేటువంటి విధానంలో ఎంతోమంది కవులు, ఎంతోమంది మహానుభావులు ఒకటే మాట చెప్పారు, సమాజ నిర్మాణాన్ని ఏర్పాటు చేయండి అన్నారు. మరి సమాజ నిర్మాణం ఏర్పాటు కోసం పత్రిజీ నడుం కట్టుకున్నారా లేదా? కాబట్టి ఆయనకు ఒక్కసారి మళ్ళా తెలపాలి. అవునా కదా? సో కాబట్టి మనం చేసేటువంటి విధానం పర్ఫెక్ట్లీ కరెక్ట్, అంతే. అందుకనే మన వెనకాల వస్తున్నారు ఎంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఆ యొక్క విధానంలో వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోలేక ఎంతోమంది వస్తున్నారు మన దగ్గరికి. అంటే ఇక్కడ మీ దగ్గరికి ఎవరు వస్తున్నారు సార్ అనే ప్రశ్న వీళ్ళిద్దరి కాడి నుంచి రావచ్చు నాకు. ఎందుకంటే వీళ్ళకి తెలియదు. నా గురించి తెలిసిన వాళ్ళైతే నాకు ప్రశ్న అది రాదు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వాళ్ళ సమస్యల కోసం ఎన్నో ఫోన్లు వస్తుంటాయి నాకు. అది కాదు నేను అడిగింది. మీ దగ్గరికి ఎవరు వస్తున్నారు సార్ అని వాళ్ళ దగ్గర నుంచి ప్రశ్న రావచ్చు అన్న, అది కాదు నేను అడిగేది. నాకు ఎవరెవరో పెద్ద వాళ్ళ కాడి నుంచి, అంటే ఈఓలు, ఎంఆర్ఓలు, వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు. సార్ మీ దగ్గర నుంచి దీనికి సొల్యూషన్ కావాలని అడుగుతారు. మన దగ్గర ఏముంటుంది? ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఆధ్యాత్మికంలో సొల్యూషన్ లేనటువంటి సమస్య లేదు. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. వాళ్ళని కూర్చొని ధ్యానం చేసేయాలంటే చేస్తారు. సార్ అడిగారు కదా, అంటే మోక్షం వస్తుందా అని. అది కాకుండా మనం
ఇప్పుడు అన్నదానం చేస్తున్నాం, వస్త్రదానం చేస్తున్నాం, గోదానం ఇవన్నీ చేస్తున్నాం, సువర్ణదానం. కానీ చేతులు నిప్పులు ఇవన్నీ ఎందుకు వస్తాయి చెప్పండి? అది కూడా అదే కదా చెప్పాను ఇప్పుడు. తెలియాలి కదా. నేను చెప్పాను ఎందుకంటే అసలు ముక్తి అంటే ఏంది, మోక్షం అంటే అనేది దాని గురించి తెలుసుకోవాలి ఫస్ట్. ముక్తి మోక్షము అంటే అర్థం ఏంటంటే మనం ఉన్న పరిస్థితి నుంచి విడుదల అవ్వడం. ఉన్న పరిస్థితి నుంచి విడుదల అవ్వడమే ముక్తి మోక్షం. మనకు ఒక సమస్య ఉంది, ఆ సమస్య నుంచి విడుదల అవ్వడం దాన్ని ముక్తి అంటారు. అర్థమవుతుందా? ముక్తి మోక్షం రెండు ఒకే పదాలు, కొంచెం డిఫరెన్స్ అంతే. మళ్ళీ సబ్జెక్ట్ మారిపోద్ది మేడం, చాలా పెద్ద అది అక్కడ ఎందుకు జరుగుతుంది అంటే మొత్తం ఉండేది ఒకే ఆత్మ పదార్థం. మనం వచ్చింది మన ఆత్మ ప్రగతి కోసం మనం వచ్చాము. ఎదుటి వాళ్ళ యొక్క ఆత్మ ప్రగతికి మనం కృషి చేయకుండా వాడిని సోమర్ని చేస్తున్నాం మనం. తెలియాలి కదా. అవునా కదా? వాడిని సోమర్ని తయారు చేస్తున్నాం మనం. ఎప్పుడైతే మనం సోమరిగా తయారు చేసామో మరి ఈ భుజాల నొప్పులు రావా మనకు? ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు వస్తాయంటే నువ్వు చేసినటువంటి విధానం కరెక్ట్ కాదు కాబట్టి. నువ్వు కరెక్ట్ విధానంలో చేస్తే ఈ భుజాల నొప్పులు పోవాలి. భుజాల నొప్పులు పోవాలి. అన్నిటికీ అన్నీ ఉన్నాయండి, కానీ మనం ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లోనే మార్పు ఉంది. మనం ఇంప్లిమెంటేషను వేరే విధంగా చేస్తూ ఉంటాం. మనం కరెక్ట్గా తెలుసుకొని దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకు సమాధానం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. దాంట్లో నో డౌట్ అట్ ఆల్. ఇప్పుడు అందరూ క్లాసులో పట్టి పెట్టి అది గైడెన్స్ లేకుండా చెప్తున్నారు కాబట్టి అంతాకే వెళ్ళిపోతున్నారు. ఆ గైడెన్స్ ఉండి దాన్ని రిపీట్ చేసి పైకి ఎక్కుతామంటే మొత్తం బయట వస్తుంది. అది ఇప్పుడు అట్లా లేదు కదా, మొత్తం బట్టి. ఇప్పుడు ఉన్నటువంటి చదువు అనే దాని గురించి తెలుసుకుంటే ఇప్పుడు A+B² ఉంది అంటే మళ్ళీ మ్యాథ్స్ ఎందుకు లేదు సార్ అంటారు. A+B² ఉంది. A+B² అంటే A² + B² + 2AB అని చెప్తున్నాం. అవునా కదా? మరి ఈ A² + B² + 2AB అనేది ఎలా వచ్చిందని చెప్పేటువంటి మాస్టర్ లేరు. A² B² + 2AB ఇది నేర్చుకో, దాని ఆన్సర్ నేర్చుకో. అసలు ఇది ఎలా వచ్చింది అనే దాని గురించి విశ్లేషించుకుంటే మనం మొత్తం వస్తుంది. ఇంకొక ప్రశ్న మన మనసులోకి మిగలదు. అది విషయం. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఏంటి మేడం? ప్రకృతి వికారం. సరే ఇంకా మీరు కంటిన్యూ చేసేదా? ఆపేసే టైం కూడా అయిపోయింది. లేదు చెప్పండి. అందుకే కదా నేను మళ్ళీ చెప్తానంటే మీరు చెప్పమన్నారు. విహారము అంటే అర్థం ఏంటంటే మనము ప్రకృతిలో గడిపే దానికోసంగా మనం కొంతవరకు మన టైంని స్పెండ్ చేయాలి. ప్రకృతి విహారం ప్రకృతిలో గడపాలి. ఎందుకు గడపాలి అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రశ్న ఒకటే. నిన్న అహం బ్రహ్మాస్మి గురించి చెప్పాను నేను. అహం బ్రహ్మాస్మి కాదు అహం బ్రహ్మ చెప్పలేదు కదా? సరే, అహం ఒక 2-3 నిమిషాలు పడుతుంది, ఇబ్బంది లేదుగా, పర్లేదు. అనేటువంటి విషయం అనేది ఎలా తెలుస్తుంది అంటే మనం ధ్యానం చేసి ధ్యానం ద్వారా మనము కేవలం శరీరమే కాదు, మనలో ఒక భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడి పేరు మీరు ఏదైనా పెట్టుకోండి, మీ ఇష్టం. ప్రాణం అని పెట్టుకోండి, ఆత్మ అని పెట్టుకోండి, ఇంకోటి పెట్టుకోండి, నాకు వద్దది. మనలో భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవడమే అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం అది. నెక్స్ట్ ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ. బ్రహ్మ అంటేనే అర్థమైందంటే జ్ఞానం. బ్రహ్మ అంటే ఆ జ్ఞానం, విశేషమైనటువంటి జ్ఞానమే భగవంతుడు అని తెలుసుకోవడం. ఏంటి విశేషమైనటువంటి? అందుకనే నేను చెప్పేది, నేను క్లాస్కి వచ్చినప్పుడు నోట్స్ ఎందుకు తెచ్చుకోమంటానంటే మళ్ళీ చెప్తాము, అది మర్చిపోతున్నారు, వృధాగా వదిలేస్తున్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అర్థం ఏంటంటే విశేషమైనటువంటి జ్ఞానమే భగవంతుడు. నీలో భగవంతుడు ఉన్నాడు. మరి ఆ భగవంతుడు ఎవరు అంటే విశేషమైనటువంటి జ్ఞానమే భగవంతుడు. అదే మనతో పాటు సంస్కారంగా తిరిగి వస్తుంది. పోయేటప్పుడు మనతో వస్తుంది, తిరిగి వచ్చేటప్పుడు మనతో వచ్చేది ఆ సంస్కారమే, ఆ జ్ఞానమే. ఆ విశేషమైనటువంటి ఆ జ్ఞానం భగవంతుడు అని
ఎప్పుడు తెలుసుకుంటాం? ధ్యానం చేసి, ధ్యానం తర్వాత జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు మనం తెలుసుకుంటాం. తర్వాత సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం అంతా కూడా కల్విదం, మొత్తం ఉండేది కూడా భగవంతుడే, మొత్తం ఉండేది కూడా భగవంతుడే అని తెలుసుకుంటాం. అర్థమవుతుందా? మొత్తం ఉండేది భగవంతుడే. మరి ఆ భగవంతుని తత్వంలోనే మనము కూడా ఉన్నాం. అక్కడి నుంచి తత్వమసి అని తెలుసుకుంటాం. తత్వమసి అంటే అర్థం ఏంటంటే నీలో ఉన్నది నాలో ఉన్నది అంతా ఒకటే. ఇక్కడ వేరు వేరు కాదు, వేరు వేరు లేదు. ఎవరికైనా పోయేది ప్రాణం ఒకటే. అర్థమవుతుందా? ఆ భగవంతుడు అనేవాడు అందరిలో ఉన్నది ఒకటే, ఒకటే ఉంది. ఆ ఆత్మ పదార్థం అనేది ఒకటే. పోతుంది అంటున్నామే కానీ అసలు పోయేదానికి ఏంటి అసలు? అది పోతుంది పోతుంది పోతుంది. ఆ పోవడం అనేది ఒకటి ఉంటేనే కదా పోతుంది పొయ్యింది అంటున్నావా? మరి ఆ ఒక్కటేంది అనేది ఇక్కడ నీలో ఉన్నటువంటి ఆత్మ పదార్థం, నాలో ఉన్నటువంటి ఆత్మ పదార్థం అంతా ఒకటే అని తెలుసుకోవడం తత్వమసి. ఇది ఎక్కడ ఉంటుందంటే అయ్యప్ప స్వామి గుడి మీద, ఆ గుడి మీద అక్కడ అయ్యప్ప అనేటువంటి పదం ఎక్కడ కనపడదు మనకు. ఆ గుడి మీద మహాతత్వమసి అని ఉంటుంది. ఈ ఒక్క విషయం తెలుసుకునేదానికి నేను 21 మానేసుకున్నాను. ఆ ఒక్క మాట చూడండి, 21 సంవత్సరాలు మాలేసుకొని దీక్ష చేసి 21 సంవత్సరాలు జ్యోతికైతే ఏమి, మండల దీక్షకైతే ఏమి నడిచి నడిచి కొండెక్కి దిగి లాస్ట్కి 21వ సంవత్సరంలో నాకు ఆ జ్ఞానోదయం అయింది. పడుకోనుంటే లేచి దేవస్థానం వైపురా అని ఇన్నర్ చెప్తుంది నాకు, నా ఇన్నర్లో. ఏంటి ఈ టైంలో అప్పుడు అందరూ అంటే 10:50 కల్లా హరివరాసనం వేస్తారు అక్కడ. తర్వాత ఇంకేం పూజలు ఏముండవు, ఆపేస్తారు. మళ్ళీ ఏకజావునే వెళ్ళి పైకి వెళ్తే అక్కడ ఏం కనపడలా నాకు. మొత్తం చూసా, చుట్టూ చూసా, ఏముంది ఇక్కడ? ఏం లేదు, నిర్మానుషంగా ఉంది. బాగా హ్యాపీగా అంతా గుడి కడిగేసి అంతా రేపు ఉదయం దర్శనం కోసం రెడీగా పెట్టినాడు. ఏం కనపడలేదని నాకు ఒక అలవాటు అనమాట. ప్రతి సంవత్సరం వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది, ప్రతి గుడికి ముందు ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఆ ధ్వజస్తంభం మీద గుర్రం ఉంటుంది అక్కడ శబరిమల. ఆ గుర్రాన్ని చూసి రావడం నాకు అలవాటు. సరేలే దానికోసమే వచ్చానేమో అనుకొని ఆ గుర్రాన్ని, అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా నీ కొండకి నేను గుర్రంలాగే పరిగెత్తాలని అనుకొని వచ్చేవాడిని, గుర్రంలాగే పరిగెత్తాలని అనుకొని వచ్చేవాడిని. అట్లా చూస్తే అట్లా గుడిసాయి చూశాను, అక్కడ మలయాళంలో ఉందన్నమాట. అంటే నాకు తెలియదు, దాన్ని మళ్ళా అట్లాగా ఆలోచించుకొని ఇది ఏందో తెలుసుకోవాలో దానికోసం వచ్చాను అనుకున్నాను. అది ఎప్పుడు తెలిసిందంటే ఆధ్యాత్మికంలోకి వచ్చి ఈ ధ్యానం అనేటువంటి పదాన్ని ఎప్పుడైతే విన్నానో, ఆ ధ్యానం అనే పదాన్ని ఎప్పుడు విని ఆ ధ్యానం చేశానో అప్పుడు అర్థమైంది. ఏమని? తత్వమసి అని. మహాతత్వమసి అంటే నువ్వు వేరే కాదు, నేను వేరే కాదు, అంతా ఒక్కటే అనేటువంటి ఆ విషయం ఇప్పుడు అర్థమైంది. అప్పుడు అర్థం కాలా నాకు. అది అర్థమైన తర్వాత బంద్ చేశాను పోవడం రావడం. అంటే పోవడం ఆయనే చెప్పేశాడు, ఇంక పోతే కూడా కాలుతో కొడతాడు. తెలుసుకున్నావు కదా, ఇంకేం పనిరా నీకు అని కొడతాడు. నువ్వు తెలుసుకున్న దాన్ని 10 మందికి తెలియజేయమంటాడు. తప్పని నేను చెప్పట్లేదు. చాలా అద్భుతమైనటువంటి దీక్ష, చాలా అద్భుతమైన దీక్ష. కానీ దాన్ని మనం ఆచరించే దాంట్లోనే ఉంది ఆ యొక్క విధానం అనేది. ఇక్కడ ఆ విషయాన్ని నేను ఎందుకు చెప్పానంటే, ప్రకృతి విహారము అనేటువంటి ఆ పాయింట్కి వచ్చేటప్పటికి ట్రక్కింగ్స్, మనం పెంచిలకోనలో ట్రక్కింగ్ పెట్టాము. మీరు వచ్చారా పెంచిలకోన ట్రక్కింగ్కి? మీరు వచ్చారా? మీరు రాలా? మీరు వచ్చారా? పెంచిలకోనలో ట్రక్కింగ్ పెట్టాం. ట్రక్కింగ్ అంటే ఏంటంటే మనము అలా ఈ యొక్క సమాజానికి కాస్త దూరంగా అడవిల్లోకి వెళ్ళిపోతాం. అడవిలోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఒక రోజంతా గడిపి వస్తాం అన్నమాట. వాటిని ట్రక్కింగ్స్ అంటారు. నేను అనుకునింది ఒక 30 మంది, 40 మంది, 50 మంది వస్తారు అనుకున్నాను. 200 చిల్లర మంది వచ్చారు. 200 చిల్లర మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఆ ట్రక్కింగ్ యొక్క ప్రభావం అలా ఉంటుంది. ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు పెట్టాలి అంటే, ఎప్పుడైతే మనలో అన్నీ తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా చిన్న భయం అనేది మాత్రం పోదది. చిన్న భయం ఉంటుంది. అంటే మనిషికి ముముక్షువు అంటారు. అంటే జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి విధానంలో, మనం ప్రయాణం చేస్తున్నటువంటి విధానంలో 4 రకాల శత్రువులు ఉంటారు.
4 రకాల శత్రువులు. శత్రువులు ఉంటారు. ఎవరు ఆ శత్రువులు? భయం, పక్కన నింద. ఎవరు? 4 రకాల శత్రువులు ఎవరు? నువ్వు చెప్పమ్మా. భయం, ఉమ్, అతీంద్రియ ఉమ్, శక్తి, ఉమ్. మానసిక భయం, మానసిక భయాలు ఎన్ని రకాలు అనగల? నువ్వు చెప్పమ్మా. భయము, అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక బద్ధకం, ఉమ్. ఆధ్యాత్మిక బద్ధకం, ఇంకా ఇంకోటి అసంపూర్ణ జ్ఞానం. ఇక్కడ భయము అనేది మాత్రం కొంత ఉండిపోద్ది. ఆ భయాన్ని పూర్తిగా మనలో నుంచి పూర్తిగా వెళ్ళిపోవాలంటే ట్రెక్కింగ్స్ అవసరం. ఎందుకు అవసరం అంటే మనకు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రకృతితో మనం మమేకమవుతాం. ప్రకృతిలో ఎప్పుడైతే మమేకమయ్యి ప్రకృతితో మనం గడుపుతామో అప్పుడు మనలో ఏకత్వం, ఇప్పుడు చెప్పుకున్నామే మనం తత్వమసి అని, అక్కడ ఉండేది వేరు కాదు మనం వేరు కాదు అనేటువంటి ఆ యొక్క భావన మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే ట్రెక్కింగ్స్ అవసరం. ప్రకృతి విహారం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రకృతి విహారం అంటే ఎక్కడికో పోయి కూర్చొని రావడం కాదు, అడవుల్లోకి వెళ్ళిపోవాలా. అడవుల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి విధానాన్ని, ఆ కొండలు, గుట్టలు, లోయలు, ఆ యొక్క చెట్లు, ఆ విధానంలోకి వెళ్ళి తెలుసుకోవాలి. అది ప్రకృతి విహారం. ఆ ప్రకృతి విహారంలోకి ఎప్పుడైతే వెళ్తామో మనలో ఉన్నటువంటి చిన్న చిన్న భయాలు టోటల్గా వెళ్ళిపోతాయి. ఇంకా వెళ్ళిపోయేసి అక్కడ మనకు ఈ భావన ఏర్పడుతుంది, అది వేరు కాదు నేను వేరు కాదు మొత్తం ఒకటేను అంతా కూడా అనేది. సో 12 టాబ్లెట్స్ అంటే ముందర 6 కూడా మనం శక్తిని ఎలా తీసుకోవాలి అనే దాని గురించి తెలిపేటువంటి ముందు 6 టాబ్లెట్లు, తర్వాత 6 టాబ్లెట్లు, తర్వాత 6 టాబ్లెట్లు వచ్చేసి జ్ఞానాన్ని ఎలా తీసుకోవాలా అని తెలిపేటువంటి 6 టాబ్లెట్లు. మాత్రమైనటువంటి సబ్జెక్ట్ ఈరోజు మీకు అన్ని